ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 37వ అధ్యాయాన్ని 37వ వచనాన్ని, మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను, మోగవారు మాట్లాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే కొంతమంది ప్రజలు యేసు ప్రభువారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని అంటే, ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిజముగానే సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు. ఆయన సమస్తాన్ని బాగు చేసే దేవుడు అంటూ ఈ ప్రజలు ఏమని అంటున్నారంటే, చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడ్డారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. అవును, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, క్రొత్త నిబంధనలో ప్రారంభంగా ఈ 4 సువార్తలు ఉన్నాయండి. ఈ 4 సువార్తలు రాసినటువంటి భక్తులు యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలలో ఆయన ఏ ఏ కార్యాలు చేశారు, ఎంతమందిని ఆయన బాగు చేశారో రాసుకుంటా వచ్చారండి. ఇక్కడ కూడా ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇంకా కొన్ని వచనాలు మనం ముందుకెళ్తే, ఒక అతను నత్తివాడిగా ఉన్నాడు. చెవులకి వినికిడి శక్తి లేదు, చెవిటివాడిగా ఉన్నాడు. టోటల్గా ఆయనకి మాట్లాడటం రాదు, చెవులు వినపడట్లేదు. అయితే యేసు ప్రభువారు సమస్తాన్ని బాగు చేయటానికి శక్తి కలిగిన దేవుడని నమ్మి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు చేతులు పెట్టి ఉమ్మి వేసి తుడిచి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడండి. చెవులకి వినికిడి శక్తి కలిగింది, నోటికి కలిగిన మందం పోయింది, ఆ నత్తిదనం పోయిందండి. చక్కగా మాట్లాడటం వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అప్పుడు ప్రభువారు చెప్పారు, ఈ సంగతులన్నీ నువ్వు ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు, దేవుని స్తుతించుకుంటా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు చాలు అని పంపించేశాడు. ఈ వ్యక్తి వెళ్ళి అందరికీ చెప్పినటువంటి మాట, నా చెవులు బాగా వినపడుతున్నాయి, నేను మంచిగా మాట్లాడగలుగుతున్నాను, నాలో ఉన్న నత్తిదనం పోయింది, నేను చక్కగా వినగలుగుతున్నాను, ఇప్పుడు నాకు ఆ చెవుడు లేదు, నన్ను యేసు ప్రభువారు బాగు చేశాడు అని అనేక మంది ప్రజలకి చెప్పాడు. ఆ మాటలు ఎక్కువ ప్రచురణ జరిగింది, ఎక్కువ ప్రచురించాడు ఆయన, అనేకులకి తెలియచేశాడు, ప్రకటించాడు. ఎప్పుడైతే ఈయన ఇలా ప్రకటన చేశాడో అక్కడున్న ప్రజలు కూడా చూశారు, ఆయన చేసే కార్యాలను చూశాడు. అప్పుడు అందరూ చెప్పుకునేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగా చేశాడు, మోగవారు మాట్లాడినట్లుగా చేశాడు అని అపరిమితముగా చెప్పుకొని ఆశ్చర్యపడిపోయారంట. ఎంత మంచి దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే, జనులందరూ ఆశ్చర్యపోయే అన్ని అద్భుతాలు చేయగలిగిన శక్తి కలిగిన వాడండి. ఈ రోజుకి కూడా యేసు ప్రభువారు తనను అంగీకరించి తన పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య బాగు చేసే దేవుడండి. భయంకరమైన వ్యాధులతో పీడించబడుతున్న వాళ్ళు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎంతో డబ్బుని వ్యయపరుచుకున్నటువంటి వాళ్ళు, ఎక్కడా స్వస్థత లేదు అని విన్నటువంటి ప్రజలు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన బాగు చేస్తాడు అని నమ్మినటువంటి ప్రజలు
ఎంతమంది అయితే ఆయన అంగీకరించి ఆయన బాగు చేస్తాడని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చారో వారందరినీ ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఆయన బాగు చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. సమస్తాన్ని బాగు చేసే దేవుడు ఎవరినైనా బాగు చేస్తాడని. ఉదాహరణకి మేము సేవకు వచ్చి 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాలుగా మా పరిచర్యలో దేవుడు మాకిచ్చినటువంటి ఈ చిన్న పరిచర్యలో ఎంతో మందిని దేవుడు బాగు చేశాడు. క్యాన్సర్ గడ్డలు ఉన్న వాళ్ళని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. HIV రోగాలతో జబ్బులతో బాధపడి ఇక 6 నెలల కంటే నువ్వు ఎక్కువ బ్రతకు అని డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని దేవుడు బాగు చేసి ఈ రోజుకి దేవుడు వారిని సజీవులుగా ఉంచాడు. ఇంకా ఇలా నేను చెప్పుకుంటా వెళ్తే ఎంతోమందిని మందులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారు బాగు చేశారు. దెయ్యాలు పట్టిన వాళ్ళందరికీ ఎంతోమందికి విడుదల దేవుడు ఇచ్చాడు. ఎంతోమంది గుండె జబ్బులతో బాధపడుతూ ఉంటే దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంతోమంది కడుపు నొప్పితో బాధపడుతూ పెద్ద ఆపరేషన్లు చేయాలి అంటే ప్రార్థన చేసుకోగా ఆశ్చర్యకరంగా దేవుడు ఎంతోమందిని బాగు చేశాడు. ఆపరేషన్లతో పని లేకుండానే క్యాన్సర్ గడ్డలు కరిగిపోయాయి. భయంకరమైన బలహీనతల నుండి ఎంతోమంది విడిపించబడ్డారు. ఇన్ని కార్యాలు నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు మా పరిచర్యలో కూడా జరిగించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన్ని నమ్మిన ఏ వ్యక్తి జీవితంలోనైనా ఆయన ఎవరినైనా బాగు చేయగలిగిన దేవుడు. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి జబ్బులతో నువ్వు పీడించబడుతూ ఉన్నావా? డాక్టర్లు ఇంకా మా వల్ల కాదు అని చేతులెత్తేశారా? చివరి సమయంలో నీవు ఉన్నావు, నీకు నచ్చినవి వండుకొని తిను, నువ్వు కోరుకున్నవి చేసుకో అని గనక వైద్యులు నీకు చెప్పారా? కానీ నీకు ఒక శుభవార్త చెప్పనా? సమస్తాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తిమంతుడు నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని నువ్వు నమ్మగలిగితే, ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు నన్ను బాగు చేస్తాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమంది రోగగ్రస్తుల్ని స్వస్థపరిచాడు అని గనక నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీ గాయాలను స్వస్థపరుస్తాడు, నీ రోగాలను స్వస్థపరుస్తాడు, నీ మనసుకు కలిగిన బాధని స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడే. ఎన్నో సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ తన డబ్బంతా వ్యయపరుచుకొని ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా కూడా ఆ వ్యక్తికి స్వస్థత లేక ఎంతో సంకటంలో పడి బాధపడుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలాగ చెప్పిన మాటలు విని ఆమె యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా నేను బాగుపడతాను అనుకుని ఈ యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు అలాంటి భయంకరమైన వ్యాధులను బాగు చేసిన దేవుడు, భయంకరమైనటువంటి రోగాలను బాగు చేసిన దేవుడు, చెవిటి వారికి చెవులు వినికిడి శక్తిని కలుగచేసిన దేవుడు, నత్తి వారికి మాట స్పష్టంగా రావటానికి సహాయము చేసినటువంటి దేవుడు, మోగవారికి నోరిచ్చినటువంటి దేవుడు నేను ఆరాధిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని నువ్వు నమ్మగలిగితే నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన సమస్తాన్ని బాగు చేయటానికి శక్తి కలిగిన దేవుడు. సమస్తమును ఈయన బాగుగా చేసి ఉన్నాడు అని అక్కడ ప్రజలందరూ చెప్పినట్లుగా నా దేవుడు సమస్తాన్ని బాగు చేయగలడు. నువ్వు నమ్మి విశ్వసించగలిగితే నీ జీవితంలో కూడా నీకున్న రోగాలను ఆయన బాగు చేస్తాడు, నీకున్న రుగ్మతలను ఆయన బాగు చేస్తాడు, నీకున్న సమస్యల్ని ఆయన బాగు చేస్తాడు, నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన నిన్ను బాగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ రోజు ప్రజలందరూ చెప్పుకున్నారయ్యా, ఈయన సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు అని. నిజమే, వారందరూ చూశారు, వారందరూ నమ్మారు,
నువ్వు బాగు చేయగలవని విశ్వసించారు. నీ పాదాల దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా నువ్వు బాగు చేశావు. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయం నీ మాటలు వింటూ ఉన్నారు, ఎన్ని రోగాలతో జబ్బులతో పిల్లలు పీడించబడుతూ ఉన్నారు, వారందరూ కూడా నీ దగ్గరకు రావటానికి సహాయం చేయండి. మిమ్మల్ని విశ్వసించిన ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు బాగు చేయండి. వారిలో ఉన్న వ్యాధులు మీరు బాగు చేయండి, రోగాలు మీరు బాగు చేయండి. చెప్పకూడని జబ్బులతో ఎంతోమంది పీడించబడుతున్నారు, వారికి స్వస్థత మీరు దయచేయండి. కుటుంబాల్లో ప్రభా రోగగ్రస్తులుగా ఉండి ప్రభా భయంకరమైన వైరల్తో ఫీవర్స్తో ఎంతోమంది బాధపడుతున్నారు, వారందరికీ కూడా మీరు స్వస్థత దయచేయండి. ఈ ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు బాగు చేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచండి. అందరి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఎవరిని అంటకుండా మీరు కాపాడండి. స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు పశువులు కలిగిన పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రభువా ఏ ఏ పనులకు వెళ్తున్నారో వారందరికీ కూడా నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా మీ కృపా సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.